వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా కుంభరాశి ఫలితాలు, గోచార ఫలితాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మినవారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. ముఖ్యంగా కుంభరాశి వారు ఒక అద్భుతమైన ఆనందాన్ని, విషయాన్ని తెలుసుకోవటానికి ఈ వీడియోను చూడండి. మూడవ తేదీ 4వ తేదీన ఒక అద్భుతం జరగబోతుంది. గోచార ఫలితంగా మీ జీవితంలో ఎప్పుడూ లేనంత గ్రహ అనుకూలత మీకు ఈ 2 రోజులలో కుంభరాశి వారు ఈ 2 రోజులలో అత్యంత ప్రముఖమైనదిగా భావించి 3, 4 తేదీలలో ఈ ముఖ్యమైన ప్రణాళికలను అంటే కెరియర్ ప్లానింగ్స్ను లేదా ఎక్కడికైనా వెళ్ళాలి, టూర్స్ వంటివి అనేక రకాలుగా ప్రణాళికలను చేసుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా కెరియర్లో గ్రోత్ కోసం చేసే ఆర్థికంగా పెట్టుబడులు ఏవైనా సరే చూసుకొని చేయాలి. అంటే అటువంటి మంచి కాలం ఈ జనవరి 3, 4 తేదీలలో గోచార ఫలితాలు అనుకూలతను మీ జాతకంలో చూపిస్తున్నాయి. కాబట్టి ఈ జనవరి 3, 4 తేదీలలో మీకు ఈ సమయం కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. జనవరి నెలలోనే 3, 4 తేదీలలో ముఖ్యంగా ఉద్యోగం విషయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డెవలప్ అవటానికి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నెలలో ముఖ్యంగా 3, 4 తేదీలలో మీరు ఏదైనా ఇంటర్వ్యూలకి వెళ్ళాలి అనుకున్నా, లేదంటే బిజినెస్ డీల్స్ మాట్లాడాలి అనుకున్నా సరే అందులో మీరు విజయాన్ని పొందగలుగుతారు. కష్టపడి పని చేయటానికి వెనుకాడకండి. వృత్తిపరంగా ఈరోజు మంచి రోజు కావచ్చు. పని ముఖ్యమే, కానీ మీ కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడపాలి. వారి భావాలను గౌరవించాలి. ఈ రాశి వ్యక్తులు ధైర్యాన్ని కలిగి ఉంటారు. అబద్ధాలు మరియు మోసపాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు వినయంతో ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులతో సంబంధాలు మెరుగుంటాయి. ఒకసారి మాట్లాడితే చాలు అందరూ మనవాళ్లే అనుకుంటారు. సాయం చేద్దామనుకుంటే మీరు ముఖ్యమైన సమాచారాన్ని మార్పిడి చేయటంలో ముందుంటారు. అప్పగించిన పనులను మీరు పూర్తి చేస్తారు. ఇతరుల నమ్మకాన్ని మీరు ఈ రోజులలో నిలబెట్టుకుంటారు. పారిశ్రామిక కార్యకలాపాల మెరుగుపడతాయి. ఆకట్టుకునే పనులను ముందుకు తీసుకెళ్తారు. లక్ష్యం దిశగా వేగంగా ప్రయాణిస్తుంది. సహకారం మరియు మంచి ప్రవర్తనను కొనసాగించాలి. కృషి మరియు అంకితభావంతో మార్గం ని సద్వినియోగం చేస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలి. అలాగే కుటుంబం మరియు బంధువులకు ప్రాధాన్యతను ఇస్తారు. మీ ప్రియమైన వారి నుండి సహకారం కొనసాగుతుంది. పెద్ద ప్రాజెక్టులను పొందుతారు. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాలి. తమ కంటే స్మార్ట్నెస్గా ప్రాధాన్యత ఇవ్వాలని ఆకర్షణ, ఉత్సాహం అలాగే ఉంటాయి. సంకోచం తొలగిపోతుంది. ప్రజల అంచనాలను అందుకుంటారు. వివిధ పనులను మెరుగుపరుస్తారు. ఆకర్షణీయమైన అందుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. సంబంధాలను ప్రాధాన్యతపై ఉంచుతారు. తెలివిగా పనిచేయాలి. మీకు శుభవార్త అందుతుంది. సంప్రదించండి. మీ హృదయాన్ని పంచుకోండి మరియు ఒకరి భావాలని ఒకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీరు కొత్త శక్తిని అనుభవిస్తారు. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ప్రత్యేకమైన లేదా అసాధ్యమైన వ్యక్తిత్వం ఉన్న వారి పట్ల ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆలోచనలు మరియు ప్రణాళికలు ప్రభావితంగా ఉంటాయి. అలాగే కుంభరాశి వారు 3, 4 తేదీలలో ఈ రోజులలో మీకోసం సంతోషకరమైన రోజులుగా ఉంటాయి.
మీరు దూరంగా ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. వ్యాపారంలో ఏదైనా ఒప్పందం గురించి ఆందోళన చెందుతూ అది కూడా ఖరారు అవుతుంది. మీ మనస్సులోని మాటను మీ తండ్రికి చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థులు ఏదైనా స్కాలర్షిప్ సంబంధిత పరీక్షల కోసం సంబంధించి హాజరు కావచ్చు, కానీ దీని కోసం మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మీరు తీసుకునే ఏ నిర్ణయం మీకు హెల్ప్ చేస్తుంది, అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీరు ముఖ్యమైన పనిని సీరియస్ ద్వారా కనుక్కున్న తర్వాతనే చేయాలి. దీన్ని చేయకపోతే మీ భవిష్యత్తులో సమస్యలను కలిగుంటాయి. ఈ 2 రోజులు మీకు అనుకూలమైన రోజులుగా ఉండబోతున్నాయి. మీ ఉద్యోగంలో మార్పులు కూడా కనిపిస్తున్నాయి. మీరు ప్రమోషన్లను పొందుతారు. ముందుకు సాగటానికి సహాయపడుతుంది. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల చక్కగా ఉంటుంది. స్తులు కష్టపడి ఈరోజు మంచి వ్యాపారాలను పొందుతారు. ఇక ఈ కుంభరాశి వారు ఈ 2 రోజులలో సమస్యలు అన్నీ తీరిపోతాయని చెప్పుకోవాలి. ఈ రోజులలో మీరు మీ తల్లి గారికి ఇష్టమైన బహుమతిని ఇస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.